హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల కోసం వెయిట్ చేస్తున్న ఉద్యోగులకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తాం, ఉద్యోగుల సమస్యను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. త్వరలోనే పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం ప్రజాభవన్లో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యోగుల సమస్యలను వివరించారు. ఉద్యోగులతో పాటు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం త్వరలోనే బిల్లులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. సో బిల్లులు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రతకు భరోసా. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు త్వరలో భరోసా దొరుకుతుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అన్నారు. ఇక చూసుకుంటే ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖలోకి వస్తున్న జీపీఓ సర్వీసు పరమైన అభద్రతకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం జీపీఓ పోస్టు కొత్తగా క్రియేట్ చేసిందని, అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లుగానే పదోన్నతులు వస్తాయని, భూభారతి చట్టంతో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. రాష్ట్రంలో రైతులకు మెరుగైన సేవలు అందడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు వస్తాయన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దేందుకు రెవెన్యూ ఉద్యోగులను పునరాంకితం కావాలని అన్నారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.